అయ్యో 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 అపచారం అపచారం. ఏం జరిగింది తండ్రి? నేనేం పాపాత్మురాలనా? నేనంత పాపాత్మురాలనా? ఏం జరుగుతుంది? ఏమైపోద్దో ఏంటో? అపచారం తండ్రి, అపచారం తండ్రి. అయ్యో అయ్యో. ఏమైంది? నేను దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టానా, 2 చెక్కల బదులు చాలా ముక్కలు అయ్యాయి. ఏం జరుగుతుందో, ఏ అరిష్టం జరుగుతుందని భయపడిపోతున్నానండి. అయ్యో భగవంతుడా. ఏమీ అవదే. నువ్వు నీ భర్త సొమ్ము తిని చాలా చక్కగా బలంగా, అంటే కావలసిన దానికన్నా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నావు. నువ్వు కొడితే 100 ముక్కలు అయ్యిందమ్మా, నువ్వు సూపరు అని చెప్పి సింబాలిక్గా ఆ దేవుడు నీకు చెప్పాడు అంతే. నువ్వు 2 చెక్కలు కాదు, 1000 ముక్కలైనా ఏమైపోదు కొబ్బరికాయ. అయితే కొబ్బరికాయ మొక్కలు మన జీవితాన్ని డిసైడ్ చేసేస్తాయా జ్యోతి? ఏం చెప్పావురా? నీ పిచ్చి కాకపోతేను ఇలా ఏవైపోద్దో ఏటోనంట. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నీ డౌట్లే. కొబ్బరికాయ ఇన్ని మొక్కలు అయిపోయింది, దీపం దేంతో వెలిగించాలి? అగ్గిపుల్లతో వెలిగించాలా, అగరబత్తితో వెలిగించాలా? దీపానికి నువ్వు ఏ నూనె పొయ్యాలి? నువ్వుల నూనె పొయ్యాలా, కొబ్బరి నూనె పొయ్యాలా, లేకపోతే నెయ్యి వేస్తే మంచిదట? ఎదవ డౌట్లు అన్నీనే. ఆ భగవంతుడికి దీపం పెడితే చాలదు, ఎదవ సోదంతా పెట్టుకుంటుంది నా పిల్లం. చి ఏమండి ఏమండి, కాయగూరలు అయిపోయి కాస్త వెళ్ళి తీసుకొచ్చేద్దరు బజార్కి వెళ్ళి. భగవంతుడా, ఇలాగ కొంతసేపు ఇలా కూర్చుంటే చాలే, చిన్న ఖాళీ దొరికింది అనగానే నీ కళ్ళు మండిపోతాయి నన్ను చూసి. నేను అక్కడికి అట్లుంటది మనతో. సరేలేండి, అయితే మధ్యాహ్నం గింజానం తిందురు గారు. నువ్వు ఉండవలసిన దానివి జ్యోతి. నువ్వు తెల్లవారు లెగిసిన వెంటనే కాళ్ళకి దండం పెట్టేస్తావు, మాంగళ్యం తీసి కళ్ళకి హద్దు తీసుకుంటావు. ఓహో ఎంత భక్తి నా పిల్లానికి, ఎంత భక్తి అనుకునే లోపు ఆహా మిగతా టైం అంతా నరకం చూపిస్తావే నాకు మటుకు. ఏం చేసినా ఎంత చేసినా మీ బాగు కోసమే కదండి. అది ఫేక్. ఏటి రోజు నన్ను నేపుకు తినడమా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏంటి ఏవన్నా నవ్వుకొని వెళ్తుంది ఇది? బా, దీని అర్థమేటో కూడా నాకు అర్థమై సావదు, ఎందుకు నవ్వుతుందో కూడా తెలియదు. అయినా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు, వాళ్ళు చేసే చేష్టలకు కూడా అర్థాలు వేరు. అది ఎందుకు నవ్విందో కూడా ఇప్పటికే అర్థమై సావట్లేదు నాకు. అంతేగా అంతేగా. ఆ బ్యాగ్ తగలెట్టు, వెళ్తాను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. జ్యోతి ఏంటండి? ఒలే, ఇప్పుడు వచ్చినప్పుడు మాల్కి వెళ్ళాను, మంచి టీషర్ట్లు వచ్చాయి, చాలా బాగున్నాయి. అవునా? వెళ్ళి తీసుకుందాం. ఏంటి నా టీషర్ట్లు అన్ని పాడైపోయి జ్యోతి. రేట్లు ఎంత ఉన్నాయో? అంతే 1200 1300 ఉన్నాయి. అంత రేట్లా? అయినా చాలా బాగున్నాయి జ్యోతి. చిచ్చి, అవి వేసుకుంటే మీకు అందం రావడం కాదు, మీరు వేసుకుంటే వాటికి అందం రావాలి. 200 రూపాయల టీషర్ట్ అయినా అవి వచ్చినప్పుడు తీసుకోవచ్చండి, 200 వచ్చినప్పుడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అలాగే మంచి డ్రెస్సులు చీరలు కూడా వచ్చాయి. పదండి అయితే వెళ్దాం. అదేంటి ఇప్పుడే అన్నావే? అది కట్టుకుంటే మనకు అందం రావడం కాదు, మనం కట్టుకుంటే దానికి అందం రావాలని. ఇప్పుడు అంత కాస్ట్ అవసరమా? వద్దులే, నువ్వు 100 రూపాయల చీర కట్టినా అందంగా ఉంటావు. అందం అందందే ఉంది, చీర బాగోవాలి గారి. పదండి వెళ్ళి తీసుకుందాం. అరే ఏంట్రా ఇది? అంత స్వార్థమే. నీకు 4000 రూపాయల చీరలోని నాకేంచి 1200 కూడా వద్దా? 200 రూపాయల టీషర్ట్లా నాకు? నీకేముంది రండి, గో చీర కట్టుకోవచ్చు. నాకైతే
చీర కట్టుకోవాలి, మీకోసమే కదండి ఈ అందమంతాను. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎంతకైనా ఉన్నారే మీరు. ఆహా. మూడుకేంచి 200లోని మీకేంచి 4,000. సరదాగా అన్నాళ్ళండి, మీరు ఎప్పుడు ఏవి తీసుకోరు కదా, నాకు బోల్డ్ చీరలు ఉన్నాయి, మీకు తీసుకుందామని అలా అన్నాను. పదండి పదండి, నేను తయారవుతాను. పదండి సరేనా, మొమ్మది పెట్టద్దు అలాగా. నాకు అర్థం కాలేదు సార్. ఇందాకలంటే వద్దన్నది 3,000 4,000 చీరలు అనగానే సరదా కన్నానంటుంది. ఇదేం ప్లాన్ చేయలేదు కదా. అయ్యి ఉంటుందిలే, ఇది అలాంటిదే కాదు, కావాలంటే డైరెక్ట్గా అడిగేస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? జ్యోతి, ఏమండి బయలుదేరే ఉన్నాను. పదండి. సరే అయితే. ఇందాక మీరు అన్నారు కదా, ప్రతిరోజు తెల్లారే లేచి కళ్ళకద్దుకుంటాం మాంగళ్యాన్ని. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ప్రతి స్త్రీ కూడా తను బతికున్నంత వరకు తన భర్తతోనే కలిసి ఉండాలని, తను చనిపోబోయే ముందు కూడా తన భర్త ఒళ్ళోనే, అంటే తన తల పెట్టుకుని చనిపోవాలి, అతనికన్నా ముందు చనిపోవాలని కోరుకుంటుందండి. అందుకే ప్రతిరోజు తెల్లారు లెగ్గానే ఆ మంగళసూత్రాన్ని దండం పెట్టుకుంటుందండి. అంతేనండి, అంతే దాని అర్థం.